కొత్త వర్షన్తో అదరగొడుతున్న రాజాసాబ్. ప్రభాస్ తాతలు అదుర్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్. ఇదేదో ముందే చేస్తుంటే బాగుండేదిగా మారుతి అంటూ ఆడియన్స్ రియాక్షన్. ఇంతకీ రాజాసాబ్లో ఎంత ఫుటేజ్ని యాడ్ చేశారు, ఏ సీన్స్ని యాడ్ చేశారు అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో వచ్చిన రాజాసాబ్ సినిమా శుక్రవారం వరల్డ్ వైడ్గా థియేటర్లోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయినటువంటి ఈ మూవీకి ప్రీమియర్ షోల నుంచి డివైడ్ టాక్ వచ్చేసింది. ఫ్యాన్స్ అదిరిపోయిందనంటే, కొందరు మాత్రం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో లేదనే కామెంట్స్ చేశారు. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూలు నమోదయ్యాయి. అయితే ఫస్ట్ వచ్చినటువంటి రెస్పాన్స్ అప్రమత్తమైనటువంటి మారుతి ఈ మూవీకి కొన్ని మార్పులు చేర్పులు చేసి సరికొత్తగా థియేటర్లోకి తీసుకొచ్చారు. హారర్ ఫ్యాంటసీ జోనర్లో సరికొత్త కాన్సెప్ట్తో ది రాజాసాబ్ సినిమా తెరకెక్కింది. కొన్ని సీన్స్ ల్యాగ్ ఉన్నాయని, అక్కడక్కడ బోరింగ్ అనిపించిందని సినిమా చూసినటువంటి ఆడియన్స్ కామెంట్ చేశారు. ట్రైలర్లో చూపించినటువంటి ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్స్ లేకపోవడంపై కూడా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే సినిమాకి హైప్ తీసుకొచ్చినటువంటి అలాంటి సీన్స్ని ఎలా తీసేశారంటూ కూడా మేకర్స్పై ఫైర్ అయ్యారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మారుతి అండ్ టీమ్ కంటెంట్కు ట్రిమ్ చేయడంతో పాటు కొత్తగా 8 నిమిషాల ఫుటేజ్ని యాడ్ చేశారు. ఆదివారం నుంచి ది రాజాసాబ్ మూవీ న్యూ వర్షన్ను ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. కొత్తగా యాడ్ చేసినటువంటి సీన్లలో ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ కూడా ఉంది. ఇందులో ప్రభాస్ చేసేటువంటి అప్స్ అండ్ డౌన్ ఫైట్ సీక్వెన్సెస్కు ఆడియన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన లుక్తో పాటుగా డైలాగ్ డెలివరీ అండ్ యాటిట్యూడ్ స్వాగ్ను కూడా విపరీతంగా ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. ఈ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్గా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు సినిమాలో ల్యాగ్ అనిపించిన కొన్ని సీన్స్ను మారుతి కత్తెరవేసేశారు. అలానే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి మరింత షార్ట్స్గా అండ్ ఎగ్జైటింగ్గా ఎంగేజింగ్గా ఉండేలా ఎడిట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా రాజాసాబ్ న్యూ వర్షన్కు మంచి రెస్పాన్సే లభిస్తుంది. మారుతి చేసినటువంటి మార్పులు చేర్పులు వర్కౌట్ అయ్యాయి. డెఫినెట్గా ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్స్ సినిమా టాక్నే పూర్తిగా మార్చేశాయి. ఏమంత గొప్పగా లేదని కామెంట్ చేసిన వారు కూడా న్యూ వెర్షన్ చూసి అద్భుతంగా ఉందని కూడా అంటున్నారు. మారుతి ఇదేదో ముందే చేస్తుంటే ఇంకా బాగుండేది కదా అని అభిమానులు సైతం కామెంట్ చేస్తున్నారు. నిజానికి ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ కావాలని కట్ చేయలేదని ఆ మూవీ టీం అయితే చెబుతుంది. ఆ సీక్వెన్సెస్ చాలా బాగా వచ్చినప్పటికీ ఒక సర్వర్ డౌన్ అవ్వడం వల్ల ఆఖరి నిమిషంలో సినిమాలో యాడ్ చేయలేకపోయామని కూడా అన్నారు విశ్వప్రసాద్. అయితే కొంచెం లేట్ అయినా ఆ సీన్స్ని యాడ్ చేయడం రాజాసాబ్ సినిమాకి బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. ఆ సీన్స్తో పాటుగా హారర్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మెయిన్గా చివరి 35 నిమిషాలు చూసి థ్రిల్ ఫీల్ అవుతున్నట్లుగా కూడా ఆడియన్స్ చెప్తున్నారు. సంక్రాంతి సీజన్లో భారీ కలెక్షన్స్ ఖాయమని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజాసాబ్ సినిమాకి ఫస్ట్ డేనే ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల గ్రాస్ వచ్చినట్లు కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. హారర్ ఫ్యాంటసీ జోనర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నటువంటి మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది రాజాసాబ్. నైజాంలో ప్రీమియర్ షో లేకుండా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం మామూలు విషయం కాదు. రెండో రోజు కంటే మూడో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రభాస్ ఓల్డ్ గెటప్కు సంబంధించినటువంటి 8 నిమిషాల ఎపిసోడ్ను జోడించడంతో బుకింగ్స్ మరింతగా ఊపందుకున్నాయని కూడా భావించవచ్చు. మరి రాబోయే రోజుల్లో రాజాసాబ్ హవా ఎలా సాగుతుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి సీన్స్ అండ్ అవన్నీ కూడా కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా కానీ కొత్త వర్షన్ మాత్రం చాలా బాగుందని కూడా అంటున్నారు. దానికి తోడు ఆల్రెడీగా ఎంఎస్జి అంటే మనశంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయింది కాబట్టి డెఫినెట్గా ఆ సినిమాకు కూడా ఎంతో కొంత పాజిటివ్ బజ్ ఉంది కాబట్టి కొంతమంది ఆడియన్స్ అటు వెళ్ళే ఛాన్స్ లేకపోలేదు. దానికి తోడు 40 ఏళ్ల చరిత్రలో అటు వెంకీ ఇటు చిరి ఇద్దరూ కలిసి కూడా ఒకే స్క్రీన్లో ఎప్పుడూ కలిసి యాక్ట్ చేయలేదు. సో అందుకోసమనే అండ్ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది సినిమాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి డెఫినెట్గా అటు చిరు వెంకీ చేసేటువంటి కామెడీ అండ్ ఆ సాంగ్స్ కూడా దానికి వెళ్ళే ఛాన్సెస్ లేకపోలేదు. ఇక రాజాసాబ్ కూడా కొత్త వర్షన్ బాగుంది కాబట్టి ఇటు కూడా వెళ్ళే ఛాన్స్ లేకపోలేదు. సో మొత్తంగా 2 సినిమాలకు కూడా ఆడియన్స్ ఈక్వల్గా వెళ్తున్నారు. సో కాబట్టి డెఫినెట్గా ఈ 2 సినిమాలు మంచి కలెక్షన్సే రాబడుతున్నాయని అయితే డెఫినెట్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రిమైనింగ్ ఒక 3 సినిమాలు ఉన్నాయి. భర్తమాషేలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు అండ్ దాని తర్వాత నారి నారి నడుమ మురారి. సో ఈ సినిమాలకు నిజంగా వాస్తవానికి మాట్లాడుకుంటే కొంచెం బజ్ తక్కువనే ఉంది. ఇన్ కేస్ అందులో కంటెంట్ కనుక కొంచెం అటు ఇటు అయితే మాత్రం డెఫినెట్గా సంక్రాంతి రేస్లో అటు రాజాసాబ్ ఇటు ఎంఎస్జీ ఉండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి ఇన్ కేస్. బట్ ఏదేమైనప్పటికీ కూడా రాజాసాబ్ కొత్త విధానం డెఫినెట్గా ఫ్యాన్స్ని మెప్పిస్తుందనే చెప్పాలి. ఇన్ కేస్ ఇదేదో కొంచెం ముందు చేస్తుంటే ఒక మంచి రెస్పాన్స్ వచ్చేది, కలెక్షన్స్ పరంగా కూడా బాగుండేది. బట్ ఇప్పుడు కొత్త వర్షన్ చూడడానికి కూడా చాలామంది ఆ ఓల్డ్ గెటప్ చూడడానికి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మళ్ళీ క్యూ కడుతున్నారు కాబట్టి. బట్ ఏదేమైనప్పటికీ బ్రేక్ ఈవెన్ మాత్రం డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది. పండగ రేసులో ఒక మంచి కలెక్షన్ సాధించడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి రాజాసాబ్ ఓల్డ్ తాత లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.